ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. సాయిరామ్. మరి సాయిబాబాకి సంబంధించి మిరాకిల్స్ వనజక్క మనతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. అయితే నాకు వందల మంది మెసేజ్లు చేశారు, సాయిబాబా దివ్య పూజ ఉంటుంది, అసలు ఆ పూజ విధానం ఏమిటి, వనజక్క మాటల్లో మాకు కావాలి అని. మరి అదేంటో డీటెయిల్డ్గా వనజక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. సాయిరామ్. వనజక్క, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అది చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అక్క. సో సాయిబాబా మిరాకిల్స్ మీరు మిస్ చేయకండి, మా కోసం ఇవ్వండి రెగ్యులర్గా నా అడుగుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం సాయి దివ్య పూజ అని ఉంటుందంట కదా, అసలు ఏంటక్క సాయి దివ్య పూజ ఎలా చేయాలి? అంటే సాయి భక్తులు అందరికీ తెలుసు సాయి దివ్య పూజ అంటే ఏంటో. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పుడు మనము సాయి సచ్చరిత్ర 1 వీక్లో చదువుతున్నాం. కొంతమంది ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. గురువారాలు చేస్తూ ఉంటాము. కొంతమంది రెగ్యులర్గా గురువారాలు ఉపవాసాలు ఉండి బాబా టెంపుల్కి వెళ్ళి వస్తారు. అండ్ కొంతమంది కొన్ని వారాలు అని మొక్కుకుంటారు. 9 వారాలు 11 వారాలు నేను ఉపవాసం ఉండి బాబా దగ్గరికి వెళ్తాను ఫలానా, ఇవన్నీ మనకి తెలిసిందే. అయితే సాయి దివ్య పూజ అంటే మనము ఎప్పుడన్నా చేసుకోవచ్చు. దీనికి ఏమి టైము ఈరోజు స్టార్ట్ చేయాలి, ఆ రోజు స్టార్ట్ చేయాలి, అట్లా ఏమీ లేదు. అయితే ఈ పూజ ఏంటంటే 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9, 11, 21 వారాలు చేయవచ్చు అన్నమాట. ఈ దివ్య పూజలో మనం చేసేది స్పెషల్గా అంటూ ఏమీ లేదు. ఈ దివ్య పూజలో మనం కేవలం చేయాల్సింది ఏంటంటే, ఒకటి మనం నమ్మకంతో భక్తి శ్రద్ధతోటి ఒక పూజ చేయడము. ఇది మొదలు పెట్టడం ఒక గురువారం రోజు స్టార్ట్ చేసి సాయి దివ్య పూజ, దాన్ని మీరు ఏమనుకుంటారు, ఒక 5 వారాలు 5 గురువారాలు లేదా ఎన్ని గురువారాలు అనుకుంటే 5, 7, 9, 11, 21 అంటే గురువారం గురువారము చేయవలసిన పూజ. ఓకే. అయితే ఇందులో ఏంటి అంటే, మీరు ఈ పూజ చేసేటప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఉపవాసం ఉండడానికి లేదు. ఉండొద్దు. బాబా ఏ పూజకైనా ఉపవాసం ఉండాలి అంటారు. ఇందులో ఉపవాసము అన్న రూల్ లేదు ఇక్కడ. తిని 3 పూట్ల చక్కగా తిని చేయండి. ఒకవేళ మీరు అనుకుంటే అది మీ ఇష్టం, కానీ ఏ పుస్తకంలో ఎవరైనా రాసి ఉండొచ్చు. కాకపోతే బాబా ఎప్పుడు ఉపవాసం ఉండి ఈ పూజ చేయమని చెప్పలేదు. కాబట్టి మీరు ఎవరైనా చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలాళ్ళు, ఏ కులం, ఏ మతం, మీరు దీనికి కావాల్సింది మనకి బాబా మీద నమ్మకం అంతే. ఈ నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పూజ మొదలుపెట్టవచ్చు. మొదలుపెట్టినప్పుడు ఈ సాయి సచ్చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ సచ్చరిత్రని మీరు చేయాల్సింది, నేను 2 ప్రొసీజర్లు చెప్తాను. ఆ వారంలో గురువారం మొదలుపెట్టి బుధవారానికి కంప్లీట్ అయిపోతుంది. అలా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 వారాలు 5 గురువారాలు చేద్దాం అనుకుంటారు సాయి దివ్య పూజ. ఈ 5 గురువారాలలో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవడం, ఈ అన్ని పుస్తకం మొత్తం కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోండి. లేదు కొంతమందికి అంత టైం ఉంది, మేము చేయగలుగుతామంటే ఆ వారంలో ఆ పుస్తకం కంప్లీట్ చేసి మళ్ళీ గురువారం మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూస్గా 5 వారాలు పారాయణం చేయడం అంతే. అంటే ఆ ఫుల్ పుస్తకం వారంలో కంప్లీట్ చేసి మళ్ళీ గురువారానికి ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. ఇలా 2 పద్ధతులు. లేదంటే టైం లేదంటే అందులో మనకి సాయి సచ్చరిత్రలో చిన్న చిన్న స్టోరీసే ఉంటాయి అన్నమాట. మీరు అవి చూసుకొని మీరు మొత్తం 5, 7, 9, 11, 21 వారాలు అయ్యే లోపల కంప్లీట్ చేస్తామనుకొని అది కంప్లీట్ చేసేయండి. పూజ మొదలుపెట్టే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు మనసులో ఏదైనా కోరిక ఉంటే, నార్మల్గా చేసేవాళ్ళు నార్మల్గా చేయండి. మనసులో ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే మీ అరచేయి సరిపడే అంత వైట్ క్లాత్ తీసుకోండి, కొత్తది తెల్ల క్లాత్ తీసుకొని అది పసుపులో ముంచేసి, మొత్తం పసుపు నీళ్ళలో ముందు రోజే బుధవారం రోజు అది ఎండిపోతుంది కదా గురువారానికి, అది బాబా ముందు పెట్టండి. ఏ పూజ మొదలుపెట్టినా ముందు మనం చేయాల్సింది విఘ్నేశ్వరుడు పూజ. విఘ్నేశ్వరుడు పూజ మొదలుపెట్టి బాబా పటం, ఫోటో ఏది ఉంటే ఆ పటమో లేకపోతే విగ్రహమో ఫోటో ముందు ఈ చిన్న పీస్ ఆఫ్ క్లాత్, ఈ బట్ట ఏదైతే ఉందో అది పెట్టి అందులో 1 లేదా 2 రూపాయల కాయిన్ వేసి, మీకు ఇంకా అంతకుమించి ఎక్కువ వేయాలనుకుంటే వేసి, అందులో ఒక ఒక్కపొడి మన వక్క ఉంటుంది కదా, వక్క కొంచెం, ఒక పసుపు కొమ్మ, ఒక ఖర్జూరం అది కట్టేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది ఒక ముడుపులాగా కట్టి, ఈ 5 వారాల వరకు నేను ఈ పూజ చేస్తున్నానని చెప్పి ఆ ముడుపుని అలాగే బాబా దగ్గర కట్టి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీ ఇష్టం. దాని తర్వాత పూజ ప్రొసీజర్ అయితే ఇది. ఇంతకు మించి మీరు మీ తాహతకు, మీ స్తోమతకు, మీ ఓపిక
కి తగ్గట్టుగా మీరు ఏమైనా ఎక్స్ట్రాగా చెయ్యాలి అనుకుంటే అందరికీ పళ్ళు పంచుదామా లేకపోతే ఇంట్లో భజనలు చేయించుకుంటాము, ఆ 5 వారాల్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇదంతా చేస్తూ సాయి దివ్య పూజ కంప్లీట్ అవ్వగానే కొంతమంది షిరిడి వెళ్తారు ఆ ముడుపు పట్టుకొని, కొంతమంది మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ ముడుపు మీ పని అయిపోయిందంటే వేసేస్తారు. లేదంటే నార్మల్గా ఏమీ అనుకోకపోయినా ఇది నాకు తెలిసిన ప్రొసీజర్ ఇది. ఓకే, దీనికి ఏం పెద్ద పెద్ద రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కానీ ఈ దివ్య పూజ మొదలుపెట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది సహనము, ఓపిక. ఎవరైనా కోపం తెప్పించి మనకి ఏదైనా ప్రొవోక్ చేసినా మనం కోపం తెచ్చుకోకుండా ఎంత శాంతంగా ఉండగలిగితే, ఎంత మంచి పనులు చేయగలిగితే, ఎంతగా అన్నదానాలు అవి చేయగలిగితే అంత ఫలితం మనకి ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే సాయి దివ్య పూజ ఈ విధంగా చేసుకుంటే అవును, ధూప దీప నైవేద్యాలు ఇవి తెలిసిందే. బాబాకి ఇష్టమైన కొన్ని ఏంటి, ఒకటి పాలకోవా, ఒకటి పాలకూర తోటి చేసిన కిచిడి ఆయనకి చాలా ఇష్టమైంది, హల్వా పూరి, ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇవి రోజు మీరు నైవేద్యం చేసి పెట్టగలిగినా, లేదు ఏదైనా గురువారం రోజు చేసి పెట్టినా సరిపోతుంది మీకు. సో ఇలాగా చిన్నగా మనం సింపుల్గా చేసుకోవాల్సిన చాలా ఈజీ సాయి దివ్య పూజ ఎవరన్నా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. సో దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, మీ వెనకాల ఉన్న సాయిబాబా చాలా మురిసిపోతున్నట్టే అనిపిస్తుంది అక్క. హల్వా పూరి అనగానే ఆయన మొహంలో నాకు ఒక నవ్వు కనిపించింది. అంటే చిన్న పిల్లలు చూడు ఏదైనా కావాలంటే అంతే కదా, బాబా కూడా పిల్లలతో ఆడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, భలే అనిపించింది. ఎందుకు ఒక్క నిమిషం అలా అనిపిస్తుంది కదా, అంటే మనం ఎలా చూస్తే అలా కనపడతారు ఆయన. నాకు సో భక్తులందరూ లో ఉన్న ఫోటో ఏదైతే ఉందో, మా మెయిన్ ఎంట్రన్స్ లో ఒక పెద్ద బాబా ఫోటో ఉంటది కదా, ఆ ఫోటో నాకు ఎప్పుడు చూసినప్పుడల్లా ఒక్కొక్కలాగా కనపడుతూ ఉంటారు నాకు. అంటే ఐ థింక్ మనం ఎలా ఉన్నామో మనకి ఆయన అలా కనపడతారు. మన మనసు బాగుంటే ఆయన బాగా కనపడతారు, బాగోలేకపోతే ఇది అలా. ఐ థింక్ ఇట్స్ ఆల్ మనదే సైకలాజికల్ ఇది, బట్ ఆయన ఉన్నారు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే నాకు మైండ్లో ఉంటుంది. నిజంగా అక్క, నాకు కూడా ఇక్కడికి వచ్చేసరికి అదొక ఫుల్ పాజిటివ్ వైబ్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఏది అనుకున్నది అలా టక్ 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 మన అయిపోతూ ఉంటుంది నాకు. అంటే ఒక టెంపుల్కి వెళ్ళి ఎలాగైతే మనం అనుకున్న అయిపోతుంటాయో నాకు అలాంటి ఫీల్ వస్తూ ఉంటుంది. మీకు చాలా విషయాలు ఆల్రెడీ తెలుసు కదా, ఆఫీస్కి సంబంధించి వర్క్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి చేస్తే అయిపోతుంది నాకు. థ్యాంక్ యూ. సో ఇది బాబా దివ్య పూజ ప్రొసీజర్, చక్కగా హ్యాపీగా చేసుకోండి ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే, ఈ దివ్య పూజ చేసిన తర్వాత సాయి సచ్చరిత్ర పుస్తకాలు పంచండి. ఓకే, ఇది ఒక్కటే ఈ దివ్య పూజలో చేయాల్సింది ఏమైనా ఉంది అంటే గనక, పుస్తకాలు మీరు ఎంతనో ఒక పుస్తకం నుంచి తీసుకొని 1000 పుస్తకాల వరకు మీరు పంచే వాళ్ళు ఎలా పంచాలి అంటే, ఏదో నామకహ కాకుండా ఎవరైతే చదువుతారో, ఎవరికైతే చదివినా చదవకపోయినా మనకి ఆ భక్తి భావం ఉన్న వాళ్ళకి, నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వండి. తీసుకొని ఎక్కడో ఇసిరేసి వాళ్ళకి ఇవ్వకండి. ఈ పుస్తకాలు సోర్స్ చేసి ఎక్కడైనా కొన్ని వాళ్ళకి మీరు అట్లీస్ట్ 11, 21 పుస్తకాలు పంచితే బాగుంటుంది. సో చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క సాయి దివ్య పూజ అండ్ దానివల్ల కలిగే ఫలితాలు కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. నమస్తే. సో చూసారు కదండి సాయి దివ్య పూజ. మరి ఈ పూజని చేసుకున్న వారికి ఏ విధంగా చేసుకోవాలి, చేసుకున్న వారికి కలిగే ఫలితాలు ఏంటి, బాబా ఉన్నారా, మరి బాబాకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటి అనేది ఎంతో చక్కగా వివరించారు కదా వనజక్క. సో డెఫినెట్గా ఈ విధి విధానాలన్నీ ఫాలో అయ్యి అందరూ బాబా ఆశీర్వచనాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు వనజక్కతో టారో కార్డ్ రీడింగ్ కావాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి అని. సో క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు పర్సనల్గా వనజక్క టారో కార్డ్ రీడ్ చేసి మీకు పర్సనల్గా రెమెడీస్ ఇస్తారు. సో డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.